ఏం చేస్తారు చెప్పండి? చలిమిడి చేస్తాను. చలిమిడి. చలిమిడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. చలిమిడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బియ్యం, బెల్లం, కొబ్బరి ముక్కలు, యాలకులు, నెయ్యి, జీడిపప్పు. సో చలిమిడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని నేర్చుకుందాం. మొదటిదామండి, ముందు ఏం చేయాలి? బెల్లం పాకం పట్టుకోవాలి. బెల్లం పాకం పట్టుకోవాలి. తర్వాత ఒక కప్పు వేసారండి, పెద్ద కప్పు బెల్లం వేసానండి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. హాఫ్ గ్లాస్ వాటర్. తొందరగా రాదండి పాకం. సరిపోతుంది కదా? తీగ పాకం రావాలండి? లేదండి, ముదురు పాకం రావాలి. ఓకే, ఇది కొంచెం టైం పడుతుందండి. ఓకే అండి. ఇది బియ్యం పిండి ఎలా తయారు చేస్తే చెప్పండి. ఇది బియ్యం పిండి అనేది రాత్రి బియ్యం నానబెట్టి, రాత్రి అంతా నానబెట్టాలా? ఒక్క రాత్రి ఎంత? రాత్రి బియ్యం నానబెట్టి ఉదయం నీళ్ళంతా వడగట్టేసి ఒక బట్ట మీద వేసేసి వాటిని రోట్లో వేసి దంచి పొడి చేస్తాము. రోట్లో వేసి దంచి పొడి కొట్టారు. ఓకే ఓకే ఓకే. ఇదేంటండి, మామూలు బియ్యమేనా లేకపోతే బియ్యం? మామూలు బియ్యం. ఇది పాక వచ్చే లోపల ఈ గార్నిష్ కి కాయలు అందులో వేయడానికి ఇది వేయించు. ఓకే, జీడిపప్పులు వేయించుకుందామా? విజయవాడనండి? ఏలూరండి మాది. ఏలూరా? ఓకే. సో నేతిలో జీడిపప్పులు వేయించి పక్కకు పెట్టు. మీ పెళ్ళికి కూడా పెట్టి పంపించారండి చలివిడి? పంపించారండి. అవునండి, పెళ్ళికి మా పిల్లలు పుట్టినప్పుడు ప్రతిసారి పుట్టింటికి ఎప్పుడైనా పెడతారండి. అవునండి. అమ్మగారి ఇంటికి వెళ్తే వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఏం స్వీట్ పెట్టినా చలివిడి కంపల్సరీగా ఉంటుందండి. ఓకే వేయండి బౌల్లో. ఓకే, ఇంకా ఇప్పుడు కొబ్బరి ఇంకొంచెం నెయ్యా? ఇంకొంచెం వేసేయండి నెయ్యి. కొబ్బరి వేయాలి. వేసి ఒక కప్పు కొబ్బరి వేశారు. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పచ్చి కొబ్బరి బాగా వేగాలండి. ఇది బాగా వేయాలండి. ఇంత బ్రౌన్ గా వేయించాలండి? అవునండి. చలిమిడి నిలవ ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటుందండి? 15 రోజులు గ్యారంటీగా ఉంటుంది. 15 రోజులు గ్యారంటీగా నిల్వ ఉంటుంది. కొబ్బరిలో పచ్చి లేకుండా ఉండాలండి, నిలవ ఉండడం కోసం. అందుకే పచ్చి పోయేలాగా బ్రౌనిష్. ఓకే ఓకే. పచ్చిదనం ఉంటే మళ్ళీ చలిమిడి పాడవచ్చు. చలిమిడి పాడేది. ఇదేనా? బెల్లం పాకం వచ్చినట్టేనండి? కొంచెం రావాలా? ముదురు పాకం రావాలన్నారు కదా. సో ఇప్పుడు ఏం చేయాలండి? ఆల్రెడీ పాకం వచ్చేస్తుంది కదా? వచ్చేస్తుందండి, ఒక 5 నిమిషాలు వచ్చేస్తుంది. దీంట్లో ఇలాచి పౌడరు, మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసి కలిపేసి అప్పుడు బియ్యం పిండి వేయాలి. కొంచెం కొంచెం వేస్తూ కలపాలి. ఓకే, వచ్చినట్టండి. పాకం వచ్చినట్టేనా? బౌల్లో వాటర్ వేసుకొని ఈ పాకం కొంచెం ఇందులో వేసుకొని చూస్తే తెలుసు. దానికి అంటకుండా ఇలా రావాలండి బయటికి. ఓకే, ఇలా ముద్దలా రావాలి. ఇలా ముద్దలా. ఓకే, ఇలా రావాలండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఇలాచి పౌడర్ వేయాలండి. ఇలాచి పౌడర్ పైన కొంచెమైనా? ఓకే, ఇలాచి పౌడర్ అండ్ కొబ్బరి ముక్కలు, వేయించిన కొబ్బరి ముక్కలు. సో కొబ్బరి ముక్కలు ఖచ్చితంగా ఇలాగే వేయించాలి. ఇప్పుడు బియ్యం పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేయాలి. నేను కలుపుతూ ఉండనా? బాగా కలపాలా? నెమ్మదిగానే కలపాలి, ఉండకట్టకుండా. అంతేనా? ఉండకట్టదు. కట్టదా? స్టవ్ ఆఫ్ చేసి. అంతేనా? స్టవ్ ఆఫ్ చేయడమేనా? అంతే అంతే. చలిమిడి రెడీ. అంతేనా? అంతేనండి. చల్లారితే ఇంకా గట్టి పడుతుందండి ఇది? లేదండి, గట్టిపడదు. ఇలాగే ఉండాలా? ఇలాగే బౌల్లో తీసుకున్నాం. ఓకే, దీన్ని క్యాష్యూతో గార్నిష్ చేసుకోవాలి. ఆంధ్ర ట్రెడిషనల్ వంటకం చలిమిడి రెడీ. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి. సో అమ్మ ప్రేమ ఎంత కమ్మగా ఉందో దీని రుచి అంత కమ్మగా ఉందండి. ఇంకా దీన్ని నేను వర్ణించలేను చలిమిడి ఎంత టేస్టీగా ఉందన్నది. మరి చలిమిడి తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. చలిమిడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన బియ్యం, బెల్లం, కొబ్బరి ముక్కలు, యాలకులు, నెయ్యి, జీడిపప్పు. చలిమిడి తయారు చేసే విధానం: ఒక గిన్నెలో
నెయ్యి వేడి చేసి జీడిపప్పు పచ్చి కొబ్బరి విడివిడిగా వేయించుకుని పక్కకోవాలి. మరొక గిన్నెలో బెల్లం పాకం పెట్టుకుని ముదురు పాకం వచ్చాక అందులో కాస్త యాలకుల పొడి, వేయించిన కొబ్బరి ముక్కలు వేసి బియ్యం పిండిని కూడా వేసి పాకంలో పిండి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపిన చలివిడిని ఒక గిన్నెలోకి తీసుకుని వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి. ఇలా చేస్తే ఆంధ్ర సాంప్రదాయ వంటకం చలిమిడి రెడీ. బ్రహ్మాండంగా మగ్గిపోయిందండి, అంతే కదండి. తీసేద్దాము మరి.